హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ వేణి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూడండి, ఓకేనా? సో మన ఛానల్లో ఎక్కువలో ఎక్కువ వ్లాగ్సే ఉంటాయి. సో వ్లాగ్స్ అంటే ఏమిటి అంటే కొంతమందికి ఇంట్రెస్ట్గా చూడాలనిపిస్తుంది. అంటే మన డైలీ రొటీన్గా మనం ఇంట్లో ఎలా ఉంటాము, బయటికి వెళ్తే ఎలా ఉంటాము, సో ఇదంతా ఒరిజినల్గా వీడియో తీసేసి వాటి గురించి వాయిస్ ఓవర్ ఇవ్వటమే వ్లాగ్ అంటే. సో కొంతమంది అడిగారనమాట, మీ డైలీ చేసే వ్లాగ్స్ మాకెందుకు అని. సో దానికి నేను చెప్తున్నాను, అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, సో కొంతమందికి అట్లా చూడాలని ఉంటుందన్నమాట. ఎందుకంటే అందులో కొంచెం ఫన్ ఉంటుంది, కొంచెం బాధ ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది, అన్నీ ఉంటాయన్నమాట. సో ఒక వ్లాగ్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు మొత్తం చేసే విషయాలన్నీ షూట్ చేయాలంటే అంత ఆషామాషిగా ఉండదు. సో దాని గురించి చెప్పడానికే నేనైతే ఇక్కడ ఈ వ్లాగ్లో మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వడానికి అయితే నేను వచ్చేసినాను అనమాట. సో ఇక్కడ ఏంటి, ఈ హౌస్ కొంచెం కొత్తగా కనిపిస్తుంది అంటే నా డైలీ వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే కనుక ఈ హౌస్ కొంచెం కొత్తగానే ఉంటుంది. సో ఎందుకంటే ఈ హౌస్ వచ్చేసరికి మా పిన్ని అంటే మా అమ్మ వాళ్ళ చెల్లిది ఒద్దిమడుగులు అనమాట. మా పిన్ని వాళ్ళ ఇంటికి మేము వెళ్ళామని చెప్పాను కదా ఆ రోజు. అప్పుడు నా కూతురు మా వదిన వాళ్ళ పాప ఇద్దరు కలిసి నాటు సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారు. సో డైరెక్ట్ సాంగే పెడదాం అనుకున్నా, బట్ కాపీరైట్ వస్తుంది, మళ్ళీ ఎందుకు వచ్చిన తలకాయ నొప్పిరా బాబు అని నేనైతే మ్యూట్లో పెట్టేసి వాళ్ళ డ్యాన్స్ వరకు పెట్టేశాను అనమాట. ఇక్కడ అవన్నీ కోళ్ళు వచ్చేసరికి మా పిన్ని వాళ్ళవి. పల్లెటూరు కదా, పల్లెటూరు అంటే కోళ్ళు ఉంటాయి, బర్రెలు ఉంటాయి, కల్లాపితో చల్లిన పేడ అంతా ఉంటుంది కదా, బాగుంటుంది నేల కూడా. బట్ అదేంటి ఫుల్ వర్షం వచ్చేసింది, 3 days మటుకు బాగా పడిపోయింది అనమాట. సో అక్కడ చూసారా ఆ కోడి పెట్టకి చాలా పిల్లలు ఉండే, బట్ అంటే పిల్లులు అవి తీసుకెళ్ళిపోయిన తర్వాత పాపం 2 మిగిలిపోయాయి. వాటిని మటుకు చాలా జాగ్రత్తగా చూసుకుంటుందండి. ఎంతైనా తల్లే కదా, అది కోడి పిల్లలైనా సరే మనుషులైనా సరే. సో అంటే కోడినే తీస్తూ ఉన్నాను, అది ఒక చోట అట్లాగే నుంచుంటుందేమో వీడియో తీద్దామంటే అర్రే అస్సలు ఉండట్లేదు, అటువైపు వెళ్తుంది ఇటువైపు వెళ్తుంది. ఈ లోపల అక్కడ వచ్చేసరికి కోడి పుంజు వచ్చేసింది అనమాట. సో మీరు అక్కడ చెట్టు చూసారా, అది వచ్చేసరికి వేప చెట్టుకి చుట్టూ పాదిలాగా చేసేస్తే మనకి ఎప్పుడైనా వర్షం పడ్డా కానీ నీళ్ళు వేస్ట్గా పక్కకి వెళ్ళిపోకుండా దాంట్లో పడతాయి అన్నమాట. చెట్టుకు కూడా నీళ్ళు వాటర్ అనేది పీల్చుకుంటుంది. సో ఇక ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు మేము మా ఊరు నుంచి మార్కాపురం స్టేషన్కి బయలుదేరాము. అదేంటంటే ఊర్లో ఆటో స్టార్టింగ్ నుంచి ఎక్కి మార్కాపురము రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి ఈచ్ వన్ అంటే మనిషికి 50 రూపాయలండి. సో ఫస్ట్లో అయితే 15 రూపాయలు అట్లాగే ఉన్నాయి, కానీ ఇప్పుడు పెట్రోల్ మామూలు పెరిగిందా, పెట్రోల్ కానీ డీజిల్ కానీ. సో అందుకని చెప్పేసి మనిషికి 50 రూపాయలు అనమాట. సో ఇద్దరు ఎక్కితే 100, ముగ్గురు ఎక్కితే 150 లెక్క. ఇక పాపకి ఏమంటే బ్యాక్ సైడ్ కూర్చోవాలి అని చాలా ఇష్టము. మన సిటీలో అయితే ఇలా ఆటోలు ఉన్నా కానీ కూర్చోము, ఎందుకంటే ఇక్కడ పోలీసులు ట్రాఫిక్ అని వెనక కూర్చోకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. బట్ అది పల్లెటూరు కాబట్టి అక్కడ ఏవి పట్టించుకోరు అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది, వర్షం పడి వెళ్ళిపోయిన మరుసటి రోజు కాబట్టి. సో ఇక లోపలైతే మమ్మీ కూర్చుంది, అది కూడా నీ వర్ణిక పాప అయితే ఒక్కటే అల్లరి చేస్తుంది అనమాట. అంటే చిన్న పాప నేను వెనక కూర్చొని క్యారీ చేయలేనని చెప్పి మమ్మీ తీసుకుంది. ఇది 2 weeks బ్యాక్ అండి ఈ వ్లాగ్ వచ్చేసరికి, బట్ నాకు ఇప్పుడు పెట్టడానికి టైం అనేది కుదిరిందనమాట. సో ఆటోలో ఉన్న వాళ్ళు కొంతమంది మా రిలేటివ్స్ ఉన్నారు, మమ్మీ పాప. నేనైతే చుట్టూ ఉన్న పొలాలు అవి చూపిస్తున్నా. అంటే ఇవి పొలాలు కాదు, ముళ్ళకంప చెట్లు అనమాట. పొలాలు కూడా ఎండిపోయినాయి, అంటే ఎండాకాలం వచ్చేసింది కదా. సో ఎండాకాలం వచ్చేసరికి ఆల్మోస్ట్ పొలాలన్నీ ఎండిపోతాయి అన్నమాట. ఇది ఇక్కడ వచ్చేసరికి నేను ఇంకా దిగాను, అంటే ఇంకా ఒక అంకుల్ వెళ్ళారనమాట ఇంటికి ఏదో ఫామ్ ఏదో తీసుకురావడానికి. ఇక సరే ఎలాగో మనకు ఆటో ఆగింది, మనకి ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు అని చెప్పి నేను ఆ రోజు ఇంకా వర్ణిక పాపను కూడా తీసుకొని బాయ్ చెప్తున్నాను. వీడియో షూట్ చేస్తున్న మటుకు నా కూతురు, పెద్ద కూతురు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది పల్లెటూరు అనేది. ఫస్ట్లో అయితే మాకు ఈ రోడ్డు కూడా లేదండి, అసలు మొత్తం మట్టి రోడ్డు ఉండేదన్నమాట. ఒద్దిమడుగు లోపలికి వెళ్ళాలంటే ఊరు నుంచి ఎవరైనా సరే వచ్చి ఇంటికి వెళ్ళేసరికి మొత్తం మట్టిగా ఉంటారనమాట. కాకపోతే ఇప్పుడు కొంచెం బెటర్, బాగుంది. అంటే కొంచెం అది సిమెంట్ కాంక్రీట్ లాగా వేశారు రోడ్డు, బట్ బాగానే ఉంది. పాపకి నేను అక్కడ వచ్చేసరికి గొర్రెలు అవన్నీ మందంతా మొత్తం ఉన్నాయన్నమాట. సో వాటిని చూపిస్తున్నాను. ఈ లోపల అయితే సుజన పాప కూడా వీడియో తీస్తూ ఉంది.
సో ఇది అండి సంగతి. ఇక ఈరోజు డేట్ వచ్చేసరికి మే 30 ఇక నాకు 14 డేస్ అంటే 14 రోజులు అంటే 2 వీక్స్ మాత్రమే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. అంటే నా వీడియోస్ కనీసం నేను 10 నిమిషాలు వీడియో పెట్టిన 5 మినిట్స్ అన్న చూడండి, ఎందుకంటే మీరు చూస్తేనే వాచ్ టైం అనేది నాకు వస్తుంది అనమాట. ఇక అంకుల్ వచ్చేసారు. ఆ తర్వాత మేము ఆటో స్టార్ట్ అయిపోయింది అనమాట. సో చూసారా, నేను నా కూతురు కాలు పెట్టేసుకున్నాను. అంటే ఆటో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, దానితో నేను కొంచెం ఫాస్ట్ మోషన్ పెట్టేసిన అనమాట. ఇక రన్ అవుతూ ఉంటుంది వీడియో. అంటే మీకు మా రోడ్లు, మా ఊరు, మా పొలాలు అవి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఓకేనా? ఎందుకంటే మా రిలేటివ్స్ కూడా చాలామంది చూస్తున్నారు, మా బంధువులు. సో వాళ్ళకి కూడా కొంచెం బాగుంటుంది కదా, ఎందుకంటే డైలీ చూసే దానికంటే ఫోన్లో కొంచెం డిఫరెంట్గా అట్లా ఇలా చూస్తే కూడా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. సో మీకు కూడా అలాగే అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇందాకేదో చెప్తూ మళ్ళీ మధ్యలో టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఏంటబ్బా, నాకు 14 డేస్ అంటే ఇంకా 14 రోజులు కౌంట్ డౌన్ ఉంది. వాచ్ టైం అనేది 2K అంటే 2000 గంటలు మాత్రమే ఉంది. సో ఇదేంటంటే ఇది బ్రిడ్జ్, మా ఊరికి బ్రిడ్జ్, వాటర్ వచ్చే బ్రిడ్జ్ అనమాట. బట్ ఎండిపోయింది. చూసారా, ఏముంటాయి చెప్పండి, ఎంత వర్షం పడ్డా కానీ నీళ్ళు ఎక్కడి నుంచి ఉంటున్నాయి అసలు ఉన్నట్ల. ఒకప్పుడు వద్ది మడుగు అన్న పేరు ఉంటే వరాల మడుగు అన్న పేరు వచ్చేదన్నమాట. సో నేను ఇక్కడైతే పాపకి తీస్తున్నాను, అంటే నా ఫ్రెండ్కి ఆమె పనిచేయదు కాబట్టి నా దరిద్రం, లేదంటే నేను కూడా కనిపించేదాన్ని వీడియోలో. బ్యాక్ కెమెరాతో తీస్తున్నాను, బట్ కొంచెం షేక్ అయింది. ఫైనల్గా అయితే మేము చౌటపల్లి అంటే మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాము. అంటే మెయిన్ రోడ్ నుంచి మా ఊరికి 1.5 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లు ఉంటుందంట అన్నీ నాకు అర్థమైంది. బట్ ఎంత లాంగ్ డిస్టెన్స్ ఉంటుందో అయితే పర్టికులర్గా నాకు తెలియదు. సో వర్షం పడింది, కానీ ఇక్కడ చూసారా మొత్తము ఎండిపోయినట్టు అయిపోయింది. అంటే వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి అలా ఉందన్నమాట. సో ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడ, అది జూమ్ చేస్తున్నాను చూడండి. అది వచ్చేసరికి బ్యార్నీ అంటారు, పొగాకు అదంతా అందులో స్టోర్ చేసి పొగాకు కాలుస్తారనమాట. అంటే సిగరెట్, బీడీ వాటికి ఉపయోగించే పొగాకు ఇక్కడి నుంచే బ్యార్నీళ్ళలో పెట్టేసి చేస్తారు. సో ఇది కూడా ఒక ఊరండి, దాని పేరు ఏదో ఉంది, మా మమ్మీని అడిగాను బట్ మర్చిపోయాను పేరు ఇప్పుడు చెప్పడానికి. అన్ని పల్లెటూర్లు మెయిన్గా ఎక్కువసరికి రోడ్డు పక్కనే ఉంటాయి అన్నమాట. కొన్ని అయితే లోపలగా ఉంటాయి. సో ఈ రోడ్డు చూసినప్పుడల్లా నాకు మా రెడ్డిపల్లె గుర్తొస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇది టోల్ ప్లాజా. అంటే ఆటోలకి వాటికి కట్టడం అని కట్టనవసరం లేదు. ఏదైనా పెద్ద వెహికల్, బస్సులు కూడా ఇంకా గవర్నమెంటే కాబట్టి పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా, వాటి కోసం మాత్రమే అనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి మొత్తం గనులండి. మీకు గనులు అంటే కనుక KGF అలాంటి మూవీ గుర్తొస్తుంటుంది కదా, సో అది బంగారం గని. మాది వచ్చేసరికి పలకలు, అంటే మనం రాసుకునే స్లేట్ ఉంటుంది కదా, సో ఆ తయారు చేసే గనులు అనమాట. మార్కాపురం గనులు ఫేమస్ కూడా. ఇక ఒక్క 1 అవర్ కూడా పట్టలేదులేండి, 45 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్, కానీ మేమైతే మా ఊరి నుంచి వచ్చేసాము. ఇది మార్కాపురం బ్రిడ్జ్ అనమాట. రైల్వే స్టేషన్కి కట్టారు, అంతకుముందు బ్రిడ్జ్ కూడా లేదు. ఏమంటే ట్రైన్ వచ్చినప్పుడు ఆటోలన్నీ ఆగిపోయి చాలా ఇబ్బంది అవుతుందని ఒక 10 ఇయర్స్ బ్యాకే అనుకుంటా మనకి బ్రిడ్జి కట్టారు మా ఊరికి. ఫైనల్గా ఇది మా మార్కాపురం. అంటే ఊరు లోపలికి పోలేదులేండి మేము, మాకెందుకు, మేము మార్కాపురం రైల్వే స్టేషన్కి వచ్చేసి ఇక మేమైతే రైల్వే స్టేషన్లోకి వెళ్తున్నాము. రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఏది లోపల కదలండి, బయట చాలా ప్లేస్ ఉంటుంది అనమాట. చాలా వెహికల్స్ నిలబెట్టేసుకోవచ్చు. అంతకుముందు అయితే చిన్న పూరి గుడిసెలాగా అలా ఉండేది, బట్ ఇప్పుడు చాలా నీట్గా చేశారు. ఇంకా కడుతున్నారనమాట. అంటే పైన ఫ్లోర్, అది పైన రూఫ్ అదంతా లేదు, అదంతా మంచిగా చేస్తున్నారు. కింద ఫ్లోర్ కూడా మొత్తం తీసేసి నీట్గా కడుతున్నారనమాట. అంటే మార్కాపురం జంక్షన్ కదా, సో అందుకని చెప్పేసి నీట్గా చేస్తున్నారు. కానీ మబ్బు అయితే మటుకు ఫుల్గా పట్టేసింది. మేము మార్నింగ్ 11 o'clock ట్రైన్కి అయితే వచ్చేసాము, బట్ అది 1 hour లేట్ వచ్చేసిందనమాట. ఇక చూపిస్తాను చూడండి, మీకు మొత్తం పట్టాలు అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు. ఇది మా మార్కాపురం జంక్షన్ రైల్వే స్టేషన్. అంటే ఎవరి ఊరు వాళ్ళకి కొంచెం గొప్పగా ఉంటుంది కదా. సో మాకు మార్కాపురం అని కాదు, మాకు వద్దిమడుగు మా మమ్మీ మా డాడీ వాళ్ళు పుట్టిన ఊరు కాబట్టి మేము చాలా వరకు సెలవులు వస్తే ఇంక మా రిలేటివ్స్ ఉంటారు కాబట్టి పిన్నిలని అత్తలని, సో వాళ్ళ ఇళ్ళకి వెళ్తుండే వాళ్ళం చిన్నప్పుడు. బట్ ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి మాకు పిల్లలు వచ్చిన తర్వాత ఎదుగో ఇలా ఏదైనా తిరణాలకు కానీ లేదంటే పెళ్ళిళ్ళకి కానీ అలా వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. సో మా పాప చూడండి, మా పక్కన మా అక్కకి చూపిస్తుంది అనమాట నా ఛానల్ గురించి.
ఇక్కడ వచ్చేసరికి సుజిన వీడియో తీస్తుంది. అంటే పాప వీడియో తిన్నానా, నేను వెళ్ళి టికెట్ తీసుకుంటాను అంటే మా వెనకే వచ్చింది. కానీ కొంచెం పర్వాలేదు, బాగానే తీసింది. కాకపోతే షేక్ చేస్తూ ఉంటుంది, అంటే పాపకి తెలియదు కదా, కొంచెం అలా ఇలా షేక్ అవుతుంటుంది అనమాట. సో ఇది టికెట్ కౌంటర్. మీకు గుర్తుంటే కనుక ఫస్ట్లో వచ్చేసరికి మనకి టికెట్ అనేది పేపర్ కాకుండా అదొక అట్ట ముక్కలాగా ఉండేది. నేనైతే చాలాసార్లు ఆ అట్ట ముక్కతోనే తీసుకున్నాను అనమాట టికెట్. ఈ మధ్య వచ్చాయండి పేపర్లు గట్రా అవి, బట్ ఆ అట్ట ముక్క మటుకు చాలా వరకు దాచిపెట్టుకునేదాన్ని నేను. ఫస్ట్ మా టికెట్ వచ్చేసరికి 25 రూపీస్, ఇప్పుడు మనిషికి 65 రూపాయలు వచ్చేసింది. చిన్నపిల్లలకైతే 40, పెద్దవాళ్ళకైతే 65. కానీ బస్తో పోలిస్తే ట్రైన్కి చాలా తక్కువలేండి. కాకపోతే అని అనుకుంటాము, కానీ ట్రైన్లో వచ్చే తిండి తినడానికి బస్సులో వెళ్ళడానికి సేమ్ అవుతుంది అనమాట. అంతే కదా, బస్సులో అయితే ఏమి రావు. ఇక్కడ బస్సు ఎక్కితే మన ఊరి దగ్గరే మనం దిగుతాం, కానీ ట్రైన్లో ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు సమోసాలని అంతమంది బాగా వచ్చేయాలండి. చిన్న సమోసాలు, మార్కాపురం మెస్లో వస్తున్నామంటే చాలు మనకి పప్పు చెక్క ఉంటుంది, ఐడియా ఉందా మీకు? పప్పు చెక్క నాకు చాలా బాగా ఇష్టం అనమాట. సో 100 గ్రాములు వచ్చేసరికి 15 రూపాయలు. బాగుంటుంది. 100 గ్రాములు తీసుకొని ఆ ట్రైన్లో తింటూ ఆ తర్వాత మిగిలించుకొని ఇంటికి కూడా తీసుకెళ్ళాను చాలాసార్లు. బట్ చిన్నప్పుడు రోజులే చాలా బాగుంటాయి కదండి. సో నాకైతే మటుకు చిన్నప్పుడే బాగుంది అనిపించింది. పెద్ద ఇప్పుడు మనకి పిల్లలు పుట్టిన తర్వాత అబ్బా చాలా రిస్క్ అనిపిస్తుంది, కానీ చిన్నప్పుడే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇది మార్కాపురం రైల్వే స్టేషన్లో టికెట్ కౌంటర్ అనమాట. చాలా వరకు జనాలు లేరు, తక్కువ. ఎందుకంటే కరోనా సిచ్యువేషన్ ఇప్పుడు కూడా ఉంది కాబట్టి కొంచెం భయంగానే ఉన్నారు. బట్ మాస్కులు మటుకు ఎవరికీ లేవు. సో అది అండి సంగతి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మీకు బయట వ్యూ కూడా చూపించేస్తాను కదా, ఇప్పుడు చూడండి, మీకు చాలా బాగా నచ్చిద్ది. చిన్న క్లిప్ ఒకటి యాడ్ చేశాను అనమాట. అంటే ఏం లేదు, ట్రైన్ వస్తుంది స్లోగా, దాంతోపాటు సుజనని కూడా నడు మమ్మీ అని చెప్తే దాంతోపాటు నడిచింది. కొంచెం దూరమే నడిచింది, ఆ తర్వాత ఒకటే పరుగు తీసేసింది అనమాట. నేను ఇది స్లో మోషన్ పెట్టలేదు, జస్ట్ నార్మల్దే అనమాట. ఇక అసలు ఆగలేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి. బాగుంది ట్రైన్తో పాటు. అబ్బా రీల్ తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. అంటే రైల్ కాదండి, రీల్, ఇన్స్టాగ్రామ్ రీల్ తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలే. ఇక ఫైనల్గా అయితే మేము ట్రైన్ వచ్చిన తర్వాత ట్రైన్లో ఎక్కేసాము. ఇక ట్రైన్ ఎక్కినామంటే సుజన వర్ణిక పాపకి నిద్ర వస్తుంది కదా, ఇక అమ్మ శారీ తీసుకొని కట్టేసి ఇంకా పాపనైతే ఉయ్యాలేసేసింది. గాలి అయితే మటుకు ఎంత బాగా వస్తుందో. అసలు జనం కూడా చాలా తక్కువ ఉన్నారు, సీట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. అయ్యో చిన్నపిల్లని తీసుకొని వెళ్తున్నామే, సీట్లు లేకపోతే ఎట్లా, ఇబ్బంది కదా అని చెప్పి అనుకున్నాము. కానీ ట్రైన్ వచ్చిన తర్వాత చూస్తే ఖాళీ, శుభ్రంగా ఉయ్యాలేసేసింది అమ్మ. పాప అయితే నిద్రపోయింది కాసేపటికి. ఆ తర్వాత అయితే ఒకసారి సమోసాలు, ఒకసారి శనక్కాయ ఇత్తనాలు, శనక్కాయ ఇత్తనాలు కాదు, అది ఉడకపెట్టిన శనక్కాయలు వస్తాయి కదా, అవి వచ్చాయన్నమాట. అంతే, అంతమించి ఇంకేం రాలేదు. అంతకుముందు అయితే బఠానీ మసాలా వచ్చేది. అంటే బఠానీలాగా చేసేసి బాగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేసేవాళ్ళు. బట్ అది తినాలని నాకు చాలా ఇష్టం, కానీ ఇప్పుడు వరకు రాలేదు. ఇంచుమించు ఒక 5 years నుంచి అమ్మట్లేదు ట్రైన్లో. ఇక తర్వాత వచ్చేసరికి ఈ ఊరు సంతమాగులూరు. నేనైతే ఒకటి అనుకుంటున్నాను, ఈసారి ఎప్పుడైనా సరే ట్రైన్ జర్నీ అప్పుడు ప్రతి ఒక్క ఊరికి ఒక్కొక్క స్టేషన్ దగ్గర ట్రైన్ ఆగిద్ది కదా, సో అప్పుడు వచ్చేసరికి ఒక చిన్న వీడియోలాగా షూట్ చేద్దామా అని అనుకుంటున్నాను. సో చేయొచ్చు, ఎందుకంటే పాపను ఎవరైనా పట్టుకుంటే నేనైతే షూట్ చేయడానికి నాకైతే డేర్ ఉంది. ఈసారి ట్రై చేస్తాను, డెఫినెట్గా మీకు నచ్చేటట్టు తీస్తాను, ఓకేనా? ఏమంటే ఎవరి టాలెంట్ వాళ్ళకి ఉంటుందబ్బా. నాకైతే పెద్ద టాలెంట్ ఏం లేదు, నాకున్నదైతే ఇదే అనమాట. సో ఇక్కడ ట్రైన్ ఆగినామంటే కోతులు గుంపు వచ్చేస్తుంది. ఎందుకంటే ఏమైనా ఇస్తారు, ట్రైన్లోంచి ఏమైనా ఇసిరేస్తారు, పట్టుకొని పోదామని చెప్పేసి వస్తుంది అనమాట. మాకు ఇక్కడ ట్రైన్ ఇంచుమించు 1/2 hour ఉంచేస్తారు, ఎందుకంటే క్రాసింగ్ ఉందనమాట. అంటే ఇంకో ట్రైన్ వస్తుంది, అది గుంటూరు నుంచి మార్కాపురం సైడ్ వెళ్తుందనమాట. ట్రైన్ అంటే ట్రైనా గూడ్సా? వెయిట్ తీసాను కానీ ట్రైనేనండి, ట్రైనే, అది వెళ్తుందనమాట. మేము మార్కాపురం నుంచి మేము గుంటూరుకి వచ్చేస్తున్నాము. సో అది సంగతి ఫ్రెండ్స్. ప్లీజ్ మళ్ళీ చెప్తున్నానని బోర్గా ఫీల్ అస్సలు అవ్వద్దు. నా వీడియోస్ చూడండి ప్లీజ్, కొంచెం సపోర్ట్ చేస్తే. మీరు తలుచుకుంటే 25 ఉన్నారు సబ్స్క్రైబర్స్, 25,000 మంది, కానీ వాళ్ళు తలుచుకుంటే ఖచ్చితంగా నా సక్సెస్ అనేది వస్తుంది. 2 years నుంచి కష్టపడుతున్నాను కదబ్బా, ఇంకొక సంవత్సరం మళ్ళీ అంటే మళ్ళీ మొదటికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, 0 నుంచి కౌంట్. ప్లీజ్, అంత ఓపిక నాకు లేకపోయింది. చిన్న పాపను పెట్టుకొని కూడా వీడియోస్ తీయడం అంటే చాలా వరకు మీరు అర్థం చేసుకోవాలి కదా. నేను మిమ్మల్ని రిక్వెస్టే చేస్తున్నాను, ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ప్లీజ్. ఫైనల్గా అయితే అది వెళ్ళిపోయింది. ఇక మా ట్రైన్ కూడా 2 నిమిషాలకి స్టార్ట్ అయిపోయింది అనమాట.
ఫస్ట్లో అయితే ఇట్లా ఉన్నాయా చెప్పండి, ఏవీ లేవు. కాసేపు ఉన్న తర్వాత పాప అయితే నిద్రపోయింది. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు, అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అక్క అనమాట. ఆ తర్వాత చిట్టి పాప పడుకుంది, మమ్మీ కూడా పడుకుంది. ఇక నేను కూడా ఇంకా వీడియో తీయడం కష్టంలే అని చెప్పేసి ఇంకా ఆఫ్ చేసేస్తాను. ఓకేనా. సో ఇక అలా అలా మా జర్నీ అంతా అయిపోయింది. ఎంతలేండి, గట్టిగా ఒక 2 అవర్స్లోనే మేము వచ్చేసాం. ఎందుకంటే అది ఎక్స్ప్రెస్ కదా. అంతకుముందు అయితే ప్యాసింజర్ అయితే 4 అవర్స్ పట్టేది మార్కాపురం నుంచి గుంటూరుకి, గుంటూరు నుంచి కానీ మార్కాపురం ఏదైనా సరే సేమ్ డిస్టెన్స్ అనమాట. ఏంటంటే కొన్ని ఊర్లు ఆగిద్ది కాబట్టి ఒక ట్రైన్ ఒక టైం వెళ్తుంది. కొన్ని అయితే మటుకు ఏ ఊరు లేకుండా పెద్ద పెద్ద ఊర్లే వెళ్తుంది కాబట్టి కొంచెం త్వరగా వెళ్ళిపోద్ది అనమాట ట్రైన్, అంతే తేడా. సో ఇది వచ్చేసరికి మా గుంటూరు రైల్వే స్టేషన్ పెద్ద జెండా పెట్టేశారు. నాకైతే బాగా నచ్చింది. బయటికి రంగాలి జెండా, దానికి తోడు బయట వచ్చేసరికి నల్లగా మబ్బు భలే ఉందండి. ఇక చూసారా, ఈ మధ్య బాగా డెవలప్ చేసేసారు ఒక 5 ఇయర్స్ నుంచి మా గుంటూరు రైల్వే స్టేషన్ని కూడా. సో చూడండి, మీకు బాగా నచ్చిద్ది. అంటే వ్యూ బాగుంటుంది చూడటానికి, చాలా పెద్దది కదా. గుంటూరు కూడా జంక్షనే కాబట్టి ఇక మొత్తం స్కూటీస్ అన్నీ ఒకవైపు, ఆటోలు అయితే మటుకు లోపలికి రావడానికి ఎలో లేదు, మనమే బయటికి వెళ్ళాలన్నమాట. సో ఇది అండి మా గుంటూరు రైల్వే స్టేషన్. మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకైతే మటుకు జెండా బాగా అట్రాక్టివ్గా కనిపించింది, బాగా ఊగుతుందనమాట వచ్చేసరికి. సో ఇక నెక్స్ట్ వచ్చేసరికి పాప మీతో ఏదో చెప్పిద్దంటే చూడండి. నేనైతే మీకు టాటా చెప్తున్నా. సో ఫ్రెండ్స్, మా ఊరు అంతా చూసారు కదా మీరు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంటే మర్చిపోకుండా కింద బిల్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.